గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారసింహ ఉపాసకులు అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నరసింహార్పణం. మనకు ఆషాఢ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఈ ఆషాఢ మాసంలో మనకి మామూలుగా అంటే ఎటువంటి శుభకార్యాలు ఉండవు, కానీ ఇప్పటి నుంచి ఇంకా మనకు అన్ని కూడా దేవుడికి సంబంధించిన ఆరాధనలు, విశేషమైన రోజులు అనేవి ప్రారంభం అవుతుంటాయి. అందులో భాగంగా తీసుకుంటే ఏకాదశి, ముందుగా తొలి ఏకాదశి వస్తుంది. ఆ తర్వాత నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అవుతాయని చెప్పి అనుకుంటాము. ఏకాదశికి మామూలుగానే చాలా ప్రాధాన్యత ఉంది. మరి ప్రత్యేకించి తొలి ఏకాదశి అంటే ఇంకా చాలా విశిష్టత. ఆ విశిష్టత గురించి తెలియజేయండి. ఆ రోజున ఉపవాసం ఏ రకంగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా. మనము శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, రెండు ఏకాదశులు కూడాను విశిష్టమైనవి. విష్ణుమూర్తి ఆరాధనకి పౌర్ణమి ముందు, పౌర్ణమి తర్వాత అనేది ఉండదు. అసలు భగవత్ కార్యానికే అది ఉండదు. తిదివార నక్షత్రాలు ఏవి చూడాల్సిన పని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా ఏకాదశి అనగానే విష్ణుమూర్తికి ఇంకెక్కువ ప్రీతికరమైంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం మామూలుగా వారాల్లో ఇప్పుడు మనం బాబా గారికి ఉపవాసం ఉందాం అనుకున్నాము, గురువారం నాడు ఉపవాసం ఉండే విధానము, ఏకాదశికి ఉపవాసం ఉండే విధానం డిఫరెంట్గా ఉంటుంది. గురువారం అనుకోండి, ఉదాహరణకి అది ఏ వారం అన్నా, సోమవారము, శుక్రవారం, మనం ఏ భగవత్ ఆరాధన చేస్తే ఆ వారం చేస్తే ఉదయం తలమించి స్నానం చేసి దీపారాధన చేసుకొని ప్రాతకాలాన్ని ఇలా పారాయణాలు ఏమైనా ఉంటే చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ కానీ ఏదైనా తిని ఉపవాసంగా చెప్తాము. కానీ ఏకాదశి అలా కాదు. పొద్దున్నే స్వామివారి పారాయణాలు చేసుకొని చక్కగా సంధ్యా సమయంలో కూడా మళ్ళీ సాయంత్రం కూడా చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను స్వామివారికి పెట్టినటువంటి పండ్లు మాత్రమే నివేదన. పండ్లు తినొచ్చు అంటారు, కానీ భగవత్ ఆరాధన చేసే సమయంలో నైవేద్యం పెట్టినవి మాత్రమే తినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ప్రసాదం భగవత్ ప్రసాదంగా తీసుకోవాలి. అంటే మళ్ళీ అన్నానికి సంబంధించింది కాదు, పండ్లు, పాలు ఇటువంటివి అవి స్వామివారికి పెట్టేసుకొని వాటితో ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మళ్ళా స్వామివారికి ఆరాధన చేసుకొని మనం వండినదంతా కూడాను భగవత్ నివేదన చేసి ఒక బ్రాహ్మడికి కానీ బెదవారికి కానీ కొంత పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. అంటే మరో రోజు తినేది ఒక రోజు మొత్తం. ఇది అసలు ఏకాదశికి ఉండే ఉపవాస దీక్ష నేమో. కానీ కొంతమంది ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండాలి అని అంటుంటారు కదా. ద్వాదశి రోజు ఉపవాసం ఉండే పని లేదు. ద్వాదశి నాడు విరమించాలి. ఉపవాసం ఉండాలి అనేది ఎక్కడ లేదు అసలు. కేవలం ఏకాదశి నిండు ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉన్నాము, ద్వాదశి రోజు పొద్దున్నే అంటే దీపారాధన అయిపోగానే మనం తినేయొచ్చా, లేకపోతే యథావిధిగా మళ్ళీ కొంచెం మధ్యాహ్నం సమయంలో తింటామే? అంటే మనం మధ్యాహ్నం తింటాం కదా, అవునండి, అలా తినడమే ఉత్తమము. అప్పటి వరకు మనం తినకుండా ఉన్నాం కదా అని కక్కుర్తిగా తినకూడదు, అది కూడా ఉంటుంది. అదే చాలా మంది డైరెక్ట్ గా ఇంకా టిఫిన్ అదంతా ఏం లేదు, భగవత్ ఆరాధన అయిపోయింది, నైవేద్యం నివేదన చేసాము, డైరెక్ట్ గా వండుకొని లంచే మార్నింగ్ తినేస్తూ ఉంటారు. అది లేదు అసలు. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. అదే పడుకునే సమయంలో లేచుండే సమయంలో పడుకోవడం అది కరెక్ట్ కదా. అలానే ఇది కూడా. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లు కొద్దిగా టాబ్లెట్, బీపీ ఇటువంటి టాబ్లెట్ వేసుకోవాలి తప్పదు అనుకున్న వారికి కాస్త టిఫిన్ చేసే సదుపాయం. అందుకే పండ్లు తినమనేది. శరీర ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు లేదండి మేము మొత్తం తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు, ఈ పళ్ళు పలహారాలు ఇవన్నీ మాతో కావు అనుకున్న వాళ్ళు ఒక పూట తిని కూడా చేయొచ్చా? తినడం కూడా సాత్వికమైన తినాలి. అంటే అన్నానికి సంబంధించింది తినొద్దు. ఇప్పుడు ఉదాహరణకు ఉప్మా తింటాము, గోధుమ రవ్వ, బియ్యపు రవ్వ, 3 రకాలు ఉన్నాయి ఒక్క ఉప్మాలోనే. ఆ 3 రకాలలో బియ్యపు రవ్వ ఉప్మాని దూరం చేయాలి. బియ్యం ఉడికితే అన్నం అవుతుంది, రవ్వ అనే పేరే కానీ అన్నం అవుతుంది అది. కాబట్టి దాన్ని దూరం చేయాలి. ఇలా తీసుకోవచ్చు కాస్త. ఇది తప్పదు అనుకున్నటువంటి వాళ్ళు ఓకే. అంటే రైస్ ఐటమ్స్ తప్పించి రైస్ ఐటమ్ మిగతావి ఏవైనా కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ తొలి ఏకాదశి విశేషం ఏందయ్యా అంటే మనకి
మృడాసురుడు అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేసి ఉన్నాడు. యుద్ధం చేసి అలసిపోయి ఉత్తర ద్వారముఖంగా కూర్చొని యోగ నిద్రలో ఉన్నాడు. ఆ యోగ మాయ వచ్చేసి ఆ మృడాసురుడిని సంహరించింది. అందుకని ఆ ఏకాదశిని విశేషంగా చెప్తారు. సో ఆ సమయంలో విష్ణుమూర్తి ఆరాధన మనం ఎంత చేస్తామో అంత మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఉత్తగా ప్రతిరోజు చేసే ఆరాధనకు 100% ఫలితం వచ్చింది. ఏకాదశి రోజు మన ఈ తొలేకాశి కాశీ పక్క పెడితే ఏకాదశి నాడు ఏకాదశి అంటామండి. శయనేకాశి పడుకుంటారు, ఆయన పడుకుంటారు. ఆ ఏకాదశి రోజు వచ్చేసి 1000% ఫలితం వస్తుంది. అదే తొలేకాశి ఇటువంటి సమయాల్లో 1,00,000% ఫలితం వస్తుంది. మళ్ళీ అవే క్షేత్రాల్లో చేస్తే ఇంకా అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాల్లో, క్షేత్రాల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి దేవాలయ దర్శనము ఇటువంటివి బాగా ఎందుకు చేసుకుంటాం అంటే మంచి ఫలితం వచ్చి స్వామివారి అనుగ్రహం పూర్తిగా మన మీద ఉండాలి. ఫలితం అనగానే మళ్ళీ మనకు డబ్బులు, ఈ లౌకిక సుఖాలు కాదు, మళ్ళీ ఆధ్యాత్మికత మనలో పెరిగి భగవంతుడి యొక్క కృప మన మీద కలిగి ఈ జన్మరాహిత్యాన్ని పొందాలి. ఇంకొక జన్మ లేకుండా చేసుకోవాలి. జన్మరాహిత్యం అంటే దానికోసం మనం తాపత్రయపడాలి. అది అసలు ఏకాదశి నాడు చేసే విశేషం, భగవంతుడికి చేసే విశేషం అసలు అది. ఆ విధంగా కనుక ఎవరైతే చేసుకుంటారో భగవత్ అనుగ్రహం ఉండి వాళ్ళు ఖచ్చితంగా జన్మరాహిత్యం అంటే ఇంకొక జన్మ లేకుండా ఈ జన్మలోనే మనం చేసుకొని ఇంకా పూర్తిగా జన్మ లేని యొక్క జీవితాన్ని ఈ జన్మలో మనం గడపచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తున్నారు మానవులు అని అంటే ఖచ్చితంగా అదొక పర్పస్ తోటే చేస్తారు. నేను ఈరోజు ఈ పూజ చేస్తున్నా అంటే నాకు దానివల్ల ఈ ఫలితం కలగాలి అని చెప్పి ఖచ్చితంగా ఎంత కోరుకోవద్దనుకున్నా దేవుడి ముందు వెళ్ళి నిలబడగానే స్వామి నాకు ఈ ఇబ్బంది ఉంది, దాని నుంచి బయట లేకపోతే స్వామి నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నా, నాకు అది ప్రసాదించు, ఈ రకంగా అనేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఏదైనా మనసులో ఒక న్యాయమైన ధర్మమైన కోరిక ఉంది అంటే గనక ప్రత్యేకించి ఈ ఏకాదశి రోజు ఏదైనా విధానం ఆచరిస్తే నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా. అందుకే మనకి ఈ ఏకాదశి ఉపవాస దీక్షగా చేసి, ఉపవాసము అంటేనే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థంగా చెప్తారు. అసలు ఆ ఈ ఉపవాసాలు అంటే మనం ఇవాళ అన్నం తినకుండా అని చెప్తున్నాం, కానీ ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోవడము. భగవంతుడి దగ్గర అంటే ఉత్త కూర్చోవటమా? ఇప్పుడు మన ఇద్దరం కూర్చోవటం పక్క పక్కన కూర్చోవటమా? కాదు కదా. భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండడం. అలా ఉన్నట్లయితే ఆయన మెచ్చుకొని మనకు కావాల్సింది ఇస్తాడు. ఆయన ముందే రాసి పెడతాడు నీకు ఏ టైంలో ఏది రావాలో. అది కొంచెం త్వరగా వచ్చేట్టుగా సెట్ చేస్తాడు. నీకు 30 సంవత్సరాలకు పెళ్లి కావాలి, లేదు 30 సంవత్సరాలకు గృహయోగం కావాలి, కొంచెం ముందు వచ్చేది చేస్తాడు. ఎందుకంటే నీ భక్తి పెరిగింది కాబట్టి 30 నుంచి 25కు మార్చొచ్చు ఆయన. మార్చి మన ద్వారా మనం మంచి పొజిషన్లో ఉండి ఓ ఇల్లు ఈఎంఐ అయినా సరే ఏదో సొంత ఇల్లు అయితే వస్తుంది. అలా మనకు చేస్తాడు. ఆ ఈఎంఐ కూడా ప్రశాంతంగా తీర్చేటువంటి సౌలభ్యాన్ని కూడా ఆయన కలిగిస్తాడు. మళ్ళీ ఈఎంఐ వామో నెలకు 20,000 కట్టుకోవాలి ఎక్కడి నుంచి దాన్ని ఈ ఆలోచన కూడా లేకుండా చేస్తాడు. అంత మంచివాడు భగవంతుడు. మనం ఆయన్ని ఆరాధించక సరిగా ఏం చేయాలండి? ఆరాధన అంటే ఏదైనా పరిహారమా, ఏదైనా దీపారాధన, లేకపోతే ఏమన్నా చేయాల్సి ఉంటుందా ఈరోజు? భగవత్ నామాన్ని చదువుకుంటే చాలు, భగవత్ పారాయణాలు చేసుకుంటే చాలు. ప్రత్యేకించి ఈ రోజున ఏం చేయాల్సి ఉంటుంది? విష్ణు సహస్రనామం ఏకాదశి కాబట్టి విష్ణువుకి సంబంధించి, లేదు శివుడికి సంబంధించి అయినా చేసుకోవచ్చు. నాకు శివుడు అంటే బాగా ఇష్టం. శివుడికి సంబంధించి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని శివకేశవులకు భేదం లేదు. కాబట్టి అటు ఎవరి ఆరాధన చేసినా ఏకం సత్ విప్రా బహుజా భవంతి అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే, ఆయన ఖచ్చితంగా మన కోరికలను తీరుస్తాడు. అంతేగాని ఈరోజు ఏకాదశి విష్ణుమూర్తి ఆరాధన అయితే నువ్వు శివుడు ఎట్లా చేసావు, అమ్మవారు ఎట్లా చేసావు, ఇవన్నీ ఉండవు భగవంతుడి దగ్గర. మన దగ్గర ఉంటాయి అవి, భగవంతుడి దగ్గర అదంతా ఉండదు. ఎట్లా ఉన్నా ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి భక్తిగా త్రికరణ శుద్ధిగా భక్తిగా ఉండగలిగితే చాలా ఆయన ముందు ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి కూడా చాతుర్మాస దీక్షలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే ఈ 4 మాసాలు కూడా మనం ఎక్కువగా దేవత ఆరాధనకి దగ్గరలో ఉండే మాసాలు ఈ 4 మాసాలు. అంటే పేరుకు మనకు ఆ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఆ రోజు నుంచి అని చెప్పి చెప్తారు. విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేయాలంటారు. కానీ విష్ణుమూర్తి ఆరాధన అయితే ఏంటి, లేదంటే నవరాత్రులు అమ్మవారి ఆరాధన, కార్తీక మాసంలో శివుడి ఆరాధన, ఇలా ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతా దేవీల ఆరాధన చేసుకుంటూ పోతాం. అసలు ఏంటి చాతుర్మాస దీక్షల యొక్క వైశిష్ట్యం ఏంటో వివరించండి. చాతుర్మాస దీక్ష అంటే చాతుర్మాసం అంటే 4 నెలలు.
ఈ 4 నెలలు దీక్షగా చేసుకోవాలి. అంటే భగవంతుడి మీదనే ధ్యాస పెట్టాలి. ఏ భగవంతుడైనా కావచ్చు. ఉమ్, అందుకే మనకి ఈ పండగలు వచ్చే కారణం ఏందయ్యా అంటే ఏదో ఒక తీరుగా మనం భగవంతుడి వైపు మొగ్గు చూపుతాము. అంటే ఏదో ఒక భగవంతులకు భేదం లేదు అనటానికే ఈ 4 మాసాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరాధన. పెట్టుకుంటారు. ఆ, అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ చాతుర్మాసం ఎక్కువగా ఎవరు చేస్తారంటే పీఠాధిపతులు చేస్తుంటారు, సన్యాసులు చేస్తుంటారు. ఉమ్, 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 వెనకట మహర్షులు చేసేది. ఉమ్, మహర్షులు చేసేది. ఇప్పుడు సన్యాసులు ఉన్నారు కాబట్టి, పీఠాధిపతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉమ్, ఏంటి అంటే ఈ 4 నెలలు కూడా భగవంతుడిని ఎక్కువగా మిగతా సమయాల కంటే ఈ 4 నెలలు ఆరాధనకు యోగ్యకరమైనదిగా చెప్తూ ఉంటారు. ఆ, చన్నీటి స్నానము, ప్రాతకాల స్నానము, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. అవును అవును. సాధారణంగా పీఠాధిపతులు చన్నీటి స్నానమే చేస్తారు, వేడి నీళ్ళు చేయదు. ఎంత అనారోగ్యం ఉన్నా సరే చన్నీటి స్నానానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు ఉమ్, పీఠాధిపతులు. కాకపోతే ఇప్పుడున్న కొంతమంది మాయ పీఠాధిపతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. అది లెక్క వేసుకోకుండా ఈ చాతుర్మాసంలో ఏంటంటే పీఠాధిపతులు భగవతారాధన ఎక్కువగా చేయటం వల్ల కొంత శక్తి, భగవత్ శక్తి ఏర్పడుతుంది మనలో. ప్రతి వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది ఆ, వెనక. ఆ ఆరానే శక్తిగా చెప్తుంటారు వాళ్ళు. చూడగానే మన మొహం చూడగానే మన మొహాన్ని చూస్తున్నట్టు కనపడుతుంది, కానీ వెనక ఉన్న ఆరా కనపడుతుంది వాళ్ళకి. ఉమ్, దాన్ని బట్టి నీ సాత్వికత ఎంత, నీ యొక్క రజోగుణం ఎంత ఉమ్, మొత్తం కూడా చెప్పి దాన్ని బట్టే నీతో డీల్ చేస్తుంటారు. ఓకే, నీతో మాట్లాడాలి అన్నా, నువ్వని కాదు, నేనైనా ఎవరైనా ఉమ్, మనతో మాట్లాడాలి అన్నా కానీ వాళ్ళు వెనక ఉన్న ఆరాని చూస్తారు. ఉమ్, గురువులు కూడా అంతే. గురువులు కూడా వెనక ఉన్న ఆరా చూసి మాట్లాడాలా వద్దా, టైం ఇవ్వాలా వద్దా. ఇది తప్పదు, మనకి వెనక ఆరా నలుపు వచ్చింది, ఉమ్, కఠినాత్ములము, తప్పదు మాట్లాడక ఉమ్, ఒక నిమిషం టైం ఇచ్చి తొందరగా వెళ్ళగొడతారు. సాత్వికంగా ఉన్నటువంటి వాడికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి వాడికి ఇంకా మంచి చెప్పి పంపిస్తారు, అనుగ్రహాన్ని ఇచ్చి పంపిస్తారు. ఉమ్, ఇలా ఉంటుంది. అందుకని చాతుర్మాస దీక్ష చేసేది ఎందుకంటే భగవత్ శక్తి పెంపొందించుకోవడానికి. అది వాళ్ళే కాదు, మనం కూడా చేయొచ్చు. ఉమ్, అందుకే మనకి చూడండి, కార్తీక మాసం వచ్చేసరికి కార్తీక మాసం మొత్తం కూడా శివారాధన ఎక్కువగా చెప్పబడుతుంది. అవును. కానీ మనం ఏం చేస్తున్నాం, శివకేశవులకు భేదం లేదు అన్నట్లుగా సత్యనారాయణ సంవృతాలు ఆ నెలలో జరిగిన సత్యనారాయణ సంవృతాలు ఏ నెలలో జరగవు. అవును. చూడండి, ఇప్పుడు ఎవ్వరు కూడా అన్ని సత్యనారాయణ సంవృతాలు చేసుకోరు. అవును. అలా శివకేశవ భేదం లేకుండా చూపిస్తూ శక్తి, మనకు శక్తి కూడా కావాలి కదా. అంటే మాట్లాడే శక్తి కావచ్చు, అంతర్గతంగా ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, అవును. పనులు చేసుకునే శక్తి, అన్ని శక్తులే. ఉమ్, కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అమ్మవారికి నామంలో ఒక నామం. ఉమ్, అంటే ఆమె శక్తి రూపంలో ఉంటుంది, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది. అందుకే మనకు దుర్గా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఆ, అలా భగవతారాధన ఎక్కువగా చేసే సమయాన్ని చాతుర్మాసం 4 నెలల పాటు చక్కగా చేసుకొని భగవత్ శక్తిని పెంపొందించుకునే సమయమే చాతుర్మాస దీక్షగా చెప్తూ ఉంటారు. ఓకే. ఇది ఎవరైతే చేస్తారో వారికి భగవత్ కృప ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే దీనికి చాలా నియమాలు ఉంటాయి. ఉమ్, ఈ రోజు నేను హైదరాబాద్లో ఉండి చేస్తున్నాను, ఆ, చాతుర్మాసం మొదలు పెట్టాను అంటే హైదరాబాద్లో నేనున్న ఏరియా దాటి ఎక్కువ దూరం పోకూడదు. అంటే అది మీరుండే సొంత స్థలం కాకపోయినా మీరు ఎక్కడ ఎక్కడైనా మొదలుపెడితే సరే. అక్కడే ఉండాలా? నేను అనుకోకుండా విజిత గారింట్లో చేశాను, ఉమ్, మీ ఇంట్లో చేశాను, మొదలు పెట్టాను అనుకోకుండా. ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి వచ్చాను, మొదలు పెట్టాను. ఈ 4 నెలలు మీ ఇల్లే, ఇంకా పీఠం గీయటం అన్నీ మీ ఇంట్లో పెట్టుకోవటం, అన్నీ మీ ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆరాధన చేసుకోవటం. తద్వారా ఏంటయ్యా అంటే ఎక్కడైతే మనం అలా 4 నెలలు చేస్తున్నామో ఆ ప్రాంతం మొత్తం కూడా భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఒక్క ఇల్లే కాదు, మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటితో పాటు మీ చుట్టుపక్కల కూడా ఉమ్, భగవత్ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఆ స్వామివారు లేదా అమ్మవారు, నేను ఏ దీక్ష అయితే చేస్తానో చాతుర్మాసంలో, ఉమ్, ఏ భగవంతుడి కోసం అయితే చేస్తూ ఉన్నానో ఆ భగవత్ శక్తి చుట్టూ వ్యాపిస్తుంటుంది. మనం ఒక దగ్గర వైఫై పెట్టాము ఉమ్, హాల్లో, అవును. అది బెడ్రూమ్లోకి వస్తుంది, కిచెన్లోకి వస్తుంది, ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని బెడ్రూమ్లోకి వస్తుంది, కిందికి కూడా వస్తుంది. అవును. అలానే భగవత్ ఆరా అనేది అన్ని చోట్లకు వ్యాపిస్తుంది. ఉమ్, శక్తి తరంగాలు మొత్తం వ్యాపిస్తాయి. ఓకే. అది చాతుర్మాస దీక్ష యొక్క గొప్పతనం. కాబట్టి చాతుర్మాస దీక్ష ఎవరైతే చేస్తున్నారో ఉమ్, వారు ఒకే దగ్గర ఉండి చేస్తారు. ఎక్కడైతే మొదలు పెట్టారో ఆ 4 నెలలు అక్కడి నుంచి కదలరు. ఉమ్, ఆ చుట్టుపక్కల కూడా ఎక్కువగా తిరగడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆహాహా, ఎందుకంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటే వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు ఎక్కువైతే
మమకారాలు ఎక్కువైతాయి. అందుకే పీఠాధిపతులు చూడండి, వెనకటి నుంచి లెక్క వేసుకుంటే ఈ రోజు వరకు ఒక దగ్గర ఉన్నారు అంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళతో మమకారాలు ఉండకూడదు వారికి. అలా వెళ్తూ ఉంటారు. చాతుర్మాసం ఏంటంటే ఒక దగ్గర ఉంటారు, కాకపోతే ధ్యానంలో ఉంటారు, చుట్టుపక్కల ఎక్కువ తిరగరు. అందుకే చాతుర్మాసం ఎక్కువగా పీఠాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తారు. ఇంకా వేరే వేరే చోట్లకు పోయినా ఆ సమయానికల్లా ఉన్న షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ పీఠానికి వెళ్ళి కూర్చుంటారు. అలా చేసుకోగలిగితేనే చాతుర్మాస దీక్ష సఫలీకృతం అవుతుంది. అలా చాతుర్మాస దీక్ష చేస్తున్న పీఠాధిపతులను దర్శించినా సరే, వాళ్ళతో మనం మాట్లాడడం తర్వాత సంగతి. వాళ్ళ దర్శనం అయినా కానీ మనకు ఆ చాతుర్మాస దీక్ష ఫలితం మనం పొందుతాం. మళ్ళీ అది కూడా ఉంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి చాతుర్మాసం. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఒకరు చేస్తున్నారో మిగతా ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుందంటారా? పాటిస్తే మంచిది. ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు కదా ఎవరిని కూడా. భగవంతుడికి చేస్తున్నప్పుడు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసే అధికారం మనకు లేదు. పైగా పాపము. మీరు చేస్తుంటే నేను డిస్టర్బ్ చేశాను, అదో ఇదో పనులు చేసో డిస్టర్బ్ చేశాను అనుకోండి, నాకు పాపము. అందుకని ఎక్కువ శాతం అందరూ కూడా నియమాలు పాటించాలి. ఇంట్లో ఇబ్బందులు ఉన్న ఇంట్లో చేస్తే వాళ్ళు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ టైంలో వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళ పుట్టింటికో లేకపోతే ఇంకెక్కడికన్నా ఫ్రెండ్స్ ఇంటికో ఇంకెక్కడన్నా రూమ్ తీసుకొని వెళ్ళడమో చేయాలే తప్ప ఆ ప్రాంతంలో ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ వచ్చిన రోజులు వదిలేసి మిగతా రోజులు కంటిన్యూ చేయొచ్చా? లేదు, అంటే ఆపేయటమే. అది అట్లా మొండిగా చేయకూడదు. ఇప్పుడు ఎందుకంటే 10 రోజులు చేశాము, సూత్రమైన సృష్టి వచ్చింది, అదో 10 రోజులు ఎగిరిపోయింది, మళ్ళీ దాన్ని తర్వాత నుంచి కంటిన్యూ చేస్తుంటే ఈ 10 రోజులు నువ్వు చేయలే కదా. కాకపోతే దీక్షగా కాకుండా ఆరాధన చేసుకోవచ్చు. మన దీక్ష అక్కడ భంగం అయిపోయింది. కానీ మగవాళ్ళకైతేనే పాసిబుల్ అవుతుంది కదండి 4 నెలలు కంటిన్యూగా చేయడం. ఆడవాళ్ళకి పాసిబుల్ అవ్వదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు చేయడానికి వీలు కాదు. ఉన్నన్ని రోజులు దీక్షగా చేయటమే ఇంకా వారు. అంతే, వాళ్ళకి ఇబ్బంది లేని రోజులు కూడాను దీక్షగా చేసి భగవంతుడికి దండం పెడితే వారి యొక్క ఈ కలియుగ ధర్మం ఏంటంటే చెయ్యలేని రోజులు ఉంటాయి కదా, ఖాతాలో వేసేస్తాడు. తన శరీర ధర్మం బట్టి చేయలేదు కాబట్టి చేసిన పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు. ఇబ్బంది తొలగిన తర్వాత దీక్షగా చేయకపోయినా నిష్టగా చేస్తే చాలు. ఆ టైంలో కూడా ఎవరైనా మాంసాహారం తినే అలవాటు ఉన్న వారు చేస్తున్నారు అనుకుందాం, ఆ 4 నెలలు మాంసాహారాన్ని పూర్తిగా బంద్ చేయాలి. ఇబ్బంది వచ్చినా ఇబ్బంది లేకపోయినా మాంసాహారాన్ని బంద్ చేయాలి. అది ఆ విధంగా దీక్షగా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే నిష్టగా చేస్తూ ఉంటే భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అందులో ఇప్పుడు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అయితే చాలా మంది నాన్ వెజ్ తినరు, అల్లం వెల్లుల్లి తినరు, ఉల్లిపాయ తినరు. ఇప్పుడు ఈ చాతుర్మాస దీక్షల సమయంలో కూడా మిగతా అంటే ఎలాగో కార్తీక మాసం ఉంటుంది, మనము శ్రావణ మాసం ఉంటుంది, మిగతా 2 మాసాలు కూడా ఇవన్నీ స్కిప్ చేయాలా? ఖచ్చితంగా చేయాల్సిందే. దీక్ష అంటేనే అది. ఇటువంటి ఏంటంటే అల్లం వెల్లుల్లి ఇవన్నీ రజోగుణాన్ని పెంచుతాయి. అవి చలవ చేస్తుంది శరీరంగా, అది వేరు మాట. కానీ రజోగుణాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే రజోగుణాన్ని పెంచుతాయి. రజోగుణానికి తీసివేయాలనేనే మనం దీక్షగా చేసేది. మనం దీక్ష చేసేది ఎందుకంటే సత్వగుణాన్ని పెంచుకోవడానికి, రజోగుణాన్ని పెంచుకోవడానికి. కాబట్టి అటువంటివి మిగతా నెలల్లో కూడా తినకూడదు. మొదలు పెట్టాము అంటే అటువంటివన్నీ బంద్ చేయాల్సిందే, తప్పదు. ధన్యవాదాలు. మంచిదమ్మా. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి